హాయ్ ఫ్రెండ్స్, టూర్లకు వెళ్ళడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. హాలిడేస్లో సరదాగా నచ్చిన ప్రదేశానికో లేదా ఒక కొత్త ప్లేస్కో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అందమైన ద్వీపానికి మాత్రం మీరు వెళ్ళలేరు. అవునండి, నేను చెప్తుంది నిజం. నా మాట కాదని వెళ్తే ఇక అంతే సంగతులు. మీ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. బ్రెజిల్లోని సావో పాలో తీరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్హాదాలా క్యూమాదా గ్రాండే, దీనినే ప్రపంచమంతా స్నేక్ ఐలాండ్ అని పిలుస్తుంది. ఇక్కడ ప్రతి చదరపు మీటర్కి 1 నుండి కూడా 5 విషసర్పాలు ఉంటాయట. ఇక్కడ అడుగు పెడితే మీ కాలి కింద పాము ఉండటం గ్యారంటీ. అసలు ఈ ద్వీపంలో అన్ని పాములు ఎలా వచ్చాయి? అక్కడ ఉన్న బంగారు వర్ణపు పాము కరిస్తే మనిషి మాంసం కరిగిపోతుందా? ఈ షాకింగ్ ఫీచర్లో మృత్యువు రాజమేలుతున్న స్నేక్ ఐలాండ్ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, బ్రెజిల్లోని సావో పాలో తీరానికి దగ్గరలో ఉన్న ఈ ద్వీపం చూడడానికి అలా అందంగా పచ్చని చెట్లతో కనిపిస్తుంది. కానీ ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం అని స్మిత్సోనియన్ మ్యాగజైన్ సైతం ధృవీకరించింది. ఇక్కడ నివసించే పాము పేరు గోల్డెన్ లాన్సెహెడ్. ఇది కేవలం ఈ ద్వీపంలో మాత్రమే కనిపిస్తోంది. దీని విషం ఎంత శక్తివంతమైనదంటే ఇది కరిచిన నిమిషాల్లోనే శరీరంలోని కండరాలు కులిపోతాయి, రక్తనాళాలను చిన్న భిన్నం చేసి లోపల కణజాలని పూర్తిగా నాశనం చేస్తుంది. ఆ గాయం చూడటానికి మాంసం కరిగిపోతున్నట్లు అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. సాధారణ పాముల కంటే దీని విషం 5 రెట్లు ఎక్కువ పవర్ఫుల్. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ ద్వీపంలోకి సామాన్యులు వెళ్లకుండా కఠినమైన నిషేధాన్ని విధించింది. అసలు ఒక చిన్న ద్వీపంలో వేల సంఖ్యలో పాములు ఎలా వచ్చాయి? సుమారు 11,000 ఏళ్ల క్రితం సముద్ర మట్టాయి పెరిగినప్పుడు ఈ ప్రాంతం ప్రధాన భూభాగం నుండి విడిపోయి ఒక ద్వీపంగా మారింది. అప్పుడు అక్కడ చిక్కుకుపోయిన పాములకు తినడానికి భూమి మీద ఏ జంతువులు లేవు. దాంతో అవి వలస వచ్చే పక్షులను వేటాడడం నేర్చుకున్నాయి. పక్షులు ఎగిరిపోకుండా ఉండాలంటే అవి కరిచిన వెంటనే చనిపోవాలి. అందుకే కాలక్రమేణా ఈ పాముల విషం అత్యంత వేగంగా పనిచేసే పరిణామం చెందింది. ప్రస్తుతం అక్కడ సుమారు 4,000కి పైగా అత్యంత విషపూరితమైన పాములున్నాయని అంచనా. ఈ ద్వీపం గురించి కొన్ని భయంకరమైన కథలు కూడా ఉన్నాయి. 1920లలో ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉండేది. దాన్ని నిర్వహించడానికి ఒక వ్యక్తి తన భార్య 3 పిల్లలతో అక్కడ ఉండేవాడు. ఒక రాత్రి కిటికీ ద్వారా లోపలికి చొరబడిన పాములు ఆ కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నాయి. వారి మృతదేహాలు ద్వీపం అంతటా చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని కోస్ట్ గార్డ్ అధికారులు గమనించారనే కథ ప్రాచుర్యంలో ఉంది. అయితే ఈ కథకు పక్కా ఆధారాలు లేకపోయినా బ్రెజిల్ ప్రభుత్వం మాత్రం అక్కడ మనుషులు ఉండటం ప్రమాదకరమని భావించి ఆ లైట్ హౌస్ ని ఆటోమేటిక్ గా మార్చేసింది. అంటే నిజమేదైనా అక్కడ మృత్యువు పొంచి ఉందనేది మాత్రం వాస్తవం. ప్రస్తుతం కేవలం బ్రెజిల్ నావికా దళంతో పాటు అనుమతి ఉన్న శాస్త్రవేత్తలు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్తుంటారు. వారు కూడా పక్కగా ప్రొటెక్షన్ సూట్లు వేసుకొని డాక్టర్ల బృందంతోనే వెళ్తారు. వింతేంటంటే ఇంత ప్రమాదకరమైన పాములు ఉన్నా వీటి కోసం ప్రాణాలకు తెగించి వచ్చే దొంగలు కూడా ఉన్నారు. ఈ గోల్డెన్ ల్యాన్స్ హెడ్ పాము విషయానికి బ్లాక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక్కో పాము విలువ సుమారు $30,000 అంటే 25 లక్షల రూపాయలు పలుకుతుందట. వీటి విషయాన్ని రక్తం గడ్డకట్టే సమస్యలు, గుండె జబ్బుల మందుల తయారీలో వాడుతుంటారు. అందుకే స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి ఆ ద్వీపంలోకి వెళ్లి పాములను పట్టుకొస్తుంటారు. ఒకవైపు మృత్యువును సృష్టించిన, మరోవైపు అందులోనే ప్రాణాలను కాపాడే మందును కూడా దాచి ఉంచిన ప్రకృతికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. స్నేక్ ఐలాండ్ అనేది ప్రకృతి విసిరే ఒక పెద్ద సవాల్. మనిషి ప్రమేయం లేకుండా ఒక జీవి తన రాజ్యాన్ని ఎలా నిర్మించుకోగలదో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. టెక్నాలజీతో మనం ప్రపంచాన్ని జయిస్తున్న ఈ చిన్న ద్వీపంలో అడుగు పెట్టాలంటే మాత్రం వణికిపోవాల్సిందే. బహుశా ఆ పాములు అక్కడ ఉన్నంత కాలం ఆ ద్వీపం మానవ నాగరికతకు అందని ఒక రహస్యంగానే మిగిలిపోతుంది. ప్రకృతిలోని ఈ వైవిధ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తోంది, భయపెడుతుంది. స్నేక్ ఐలాండ్ నిజంగానే అది పాముల స్వర్గం, మనుషులకు నరకం. చూసారు కదా ఫ్రెండ్స్, స్నేక్ ఐలాండ్ మిస్టరీ మీకెలా అనిపించింది? అంతటి విషపూరితమైన పాముల మధ్యలో ఒక్క రాత్రి గడిపే ధైర్యం మీకుందా? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ అండ్ వైరల్ మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.